నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని కరిమద్దుల గ్రామ రైతులు సాగునీటి సమస్యలపై నంద్యాల కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరితగతిన సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు ఈశ్వర్రెడ్డి, రైతులు పూల చంద్రారెడ్డి, నాగమల్లయ్య, శివారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసేసాము. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వానికి నివేదించాము. టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియర్ అవ్వాలి, ఏపీ నుంచి క్లియర్ అవ్వాలి. కానీ ప్రభుత్వం మీద దయచేసి ఆధారపడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన పంటకి మనమే గిట్టుబాటు ధర కల్పించుకోవాలి, డిమాండ్ చేయాలి. మధ్యవర్తిత్వకి రైతులకి మీరు మధ్యవర్తులకి ఎవరికి ఇవ్వకండి. ఖచ్చితంగా మన జొన్న మంచి క్వాలిటీ పండింది, రేట్ వస్తుంది, 3800 4000 వరకు వెళ్తుంది. కాబట్టి అప్పటికప్పుడు మీరు కొనుగోలుదారులు వస్తున్నారని చెప్పి తక్కువ రేటుకి దయచేసి ఇవ్వకండి. సరేనా? కరిమద్దుల గ్రామం. నా పేరు ఈశ్వర్రెడ్డి, గడివేల మండలం. నేను WS 15 KSK4 వైస్ డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్ను. మాది లాస్ట్ విలేజ్ కరిమద్దుల గ్రామం, బిలకలగూడూరు, పెసరాయి. మేము మొక్కజొన్న, కొంత థైలాండ్లో వరి కూడా వేసాము. లాస్ట్ స్టడీ కోసము కలెక్టర్ గారిని పొద్దు బిలకలగూడూరు, పెసరవాయి, కరిమద్దుల అన్ని గ్రామాల రైతులు వచ్చి ఒక తడి నీళ్ళు, ఆఖరి తడి ఒక 10 రోజులు ఇడిస్తే కనుక మాకు మొక్కజొన్నలు కానీ లాస్ట్లో ఉండేటివి, ఎక్కువ వరి ఉండేది, అవి కూడా ప్యాడి కూడా పండుతుందమ్మా అని కలెక్టర్ వినిపించినాము. ఈరోజు ఎరుగుట్ల గ్రామం కూడా కొంత పొలం బ్యాడి కూడా వేశారు, వాళ్ళకు కూడా నీళ్లు వారేయాలని అడుగుతున్నాము. అంతా గడివేల మండలం ప్రజలలో వచ్చారు మొక్కజొన్న కూడా దీనికోసము. కానీ నీటి విషయంలో మొత్తము థైలాండ్లో మొత్తం ఆఖరి విలేజ్ మా గ్రామం కరిమద్దుల, పెసరవాయి, ఎరుగుంట్ల. కావున ఇప్పుడు ప్రస్తుతానికి ముచ్చుమలో 2 పంపులు ఆన్ చేశారు. కానీ 2 పంపుల నీళ్ళతోటి అవి హెడ్అప్ చేసి అక్కడ వడ్డమాన, అల్లూరు ఆ సైడ్ పైకి పెట్టారు. ఇంకా 2 పంపులు ముచ్చుమరి కాంచి ఇంకా 2 పంపులు ఇడిచా కానీ మా కిందికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కావున దయ ఉంచి కలెక్టర్ గారికి విన్నపించాము. రామచంద్రారెడ్డి, భూజనూరు, గడివేల మండలం, నీటి సంఘం W30 ప్రెసిడెంట్ను. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్కు ఈరోజు అర్జీ చేయడం జరిగింది. కానీ గవర్నమెంటు రైతులు, గడివేల మండలం రైతులను అంతా కలిసి కలెక్టర్కు అర్జీ చేయడం జరిగింది. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనకపోతే రైతు చాలా నష్టపోతాడు. కంపల్సరిగా గవర్నమెంటు జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. బిలకలగూడూరు గ్రామం, గడివేల మండలం నుండి పెసరవాయి, బిలకలగూడూరు, కరిమద్దుల అన్ని భూజనూరు అన్ని గ్రామ రైతులు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వచ్చినారు. మా మండలంలో జొన్న రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు రేటు లేక కళ్ళల్లోనే జొన్నలు ఆరేసుకుంటున్నారు. ఈ వర్షానికి జొన్నలు తడిసిపోయినాయి. ఇంతవరకు ప్రభుత్వం వారు జొన్నలు కొనుగోలు చేయలేదు. కలెక్టర్ గారితో అందరు కలిసి మండల ప్రజలందరూ, రైతులు అందరూ వచ్చినారు, రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగినది. ఇదే విషయము, రైతుల విషయము ప్రభుత్వానికి మీరు నివేదిక పంపవలసిందిగా కోరినాము. నా పేరు ఎస్సీ రఫీక్, గడివేల మండలం, బిలకలగూడూరు ఎక్స్ సర్పంచ్. మాది గడివేల మండలం, పెసవాయి గ్రామం. కానీ ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వచ్చినామంటే, మన గ్రామం ప్రజలు, మన మండల ప్రజల తరఫున జొన్నలకు, వాటర్కు గురించి వినేదిక ఇచ్చినాము కలెక్టర్ గారికి. కానీ ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు మాకు స్పందించి మంచి అవకాశం ఇచ్చినారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు తక్కువ రేటుతో అడుగుతున్నారు. కానీ కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి విన్నపించుకునే మా ఇనామా.
వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.